On? Okay. Thank you, Brother Anand Bab, for such a loving, cordial invitation. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ స్థానిక సంఘ సేవ గత 25 సంవత్సరాలుగా ప్రభువు చక్కగా జరిగించిన సందర్భాన మన హృదయాలు సంతోషంతో నిండి ఉన్నమాట వాస్తవం. ఈ పని దాదాపు ప్రారంభం నుండి పరిచయం కలిగి దీని కొరకు ప్రార్థిస్తూ ఆయా సమయాల్లో కొంత సహాయం చేయడానికి ప్రభు కృప చూపించాడు. ఇంతలోనే 25 సంవత్సరాల సేవ ప్రభు జరిగించి ఈ ప్రత్యేకమైన సభలు 3 దినాలుగా మనకు అనుగ్రహించినందుకై ప్రభుకు స్తుతులు చెల్లిస్తున్నాం. మొదటి రోజు ప్రయాణాలు చేసి చేరుకోవడం అయినా ఉదయకాలం 2 వర్తమానాలు అందించే ఏర్పాటు జరిగినందుకై ప్రభుకు స్తుతులు చెల్లిస్తున్నాం. దైవజనులు పాల్ గాంధీ గారు కూడా మాతో కలిసి అదే ట్రైన్లో ప్రయాణం చేసి వచ్చారు. వెంటనే వారు వాక్య పరిచర్య చేయడానికి సిద్ధంగా ఉన్నందుకు కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం ముఖ్యంగా పెద్దలు, సేవకులు వారిని ఉద్దేశించి కూడిక ఏర్పాటు చేయబడింది. సహోదరులు ఉండడం కూడా సహాయకరమే, కానీ పెద్దలు ప్రకటించినట్లుగా మీ సమయము గమనించి మధ్యాహ్నం మీ కూడిక కొరకు మీరు తగిన రీతిగా సిద్ధపడాలని నేను కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రేమతో మీ మధ్యకు నన్ను సహోదరుని ఆహ్వానించినందుకు ఆనందబాబు గారికి, పెద్దలకు, బాధ్యత కలిగిన ప్రియులందరికీ, సంఘానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం యెహోషువ గ్రంథంలో నుండి 14వ అధ్యాయంలో, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం కొన్ని వచనాలు 6 నుండి ప్రారంభించి నేనే చదువుతున్నాను. తర్వాత వాక్య పరిచర్యలో అవసరమైన వచనాలు సహోదరులు చదివి సహాయం చేస్తారు. వినబడింది కదా? యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 6 నుండి చదువుకుందాం. యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువ యొద్దకు రాగా, కెనీజీయుడు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఇలాగూ మనవి చేశాను. కాదేషు బర్నేలో దైవజనుడైన మోషేతో యెహోవా నన్ను గూర్చియు నిన్ను గూర్చియు చెప్పిన మాట నీవెరుగుదు. దేశమును వేగుచూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నేలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను. ఎవరికి భయపడక నేను చూచినది చూచినట్టే అతనికి వర్తమానము తెచ్చి తిని, నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరుడు జనుల హృదయములను కరుగ చేయగా, నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించి తిని. ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి కనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండును అనెను. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలం. యుద్ధము చేయుటకు కానీ వచ్చుచూ పోచు ఉండుటకు కానీ నాకెప్పటి ఎట్లు బలమున్నది. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. అనాకీలను ప్రాకారములు గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను.
యెహోవా నాకు తోడై ఉండిన ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరచుకొందును. 14వ వచనములో, కాబట్టి హెబ్రోను యెఫున్నె అను కెనజీయుని కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్థ్యముగా ఉన్నది. చదువుబడిన ఈ వాక్య భాగాన్ని ప్రభువే మన కొరకు ఈ సందర్భములో సేవకులు, పెద్దలు, వారి కొరకు ముఖ్యంగా సహోదరుల మధ్య పరిచర్య జరిగించే సహోదరుల కొరకు కూడా ప్రభువు తన ఆత్మ ద్వారా దీవించునుగాక. ప్రియమైన స్నేహితులారా, ప్రభునందున్న సహోదరి సహోదరులారా, 25 సంవత్సరాల సేవా వివరాలు అందించడానికి ఒక సవనీర్ తయారు చేస్తున్నట్టుగా బ్రదర్స్ తెలియచేశారు. ఆ సవనీర్లో ఇదే వాక్య భాగాన్ని ఉద్దేశించి నేను చాలా క్లుప్తంగా ఒక వ్యాసం రాయడం జరిగింది. అది మీరు సవనీర్లో చదవగలరు. అయినా ఈ కొండ ప్రదేశము నాకు దయచేయము, ఈ నల్గొండ, ఈ కొండ ప్రదేశం నాకు దయచేయము. ఎవరికి ప్రభువు ఇటువంటి ప్రదేశాలు ఇస్తాడు? సంఘాలు ఏర్పడాలి, అది మన ఉద్దేశం. స్వార్థ ప్రకటన ద్వారా సంఘాలు ఏర్పడేది ఖాయమే. స్వార్థ ప్రకటించకుండా, ప్రయాస పడకుండా, పని చేయకుండా సంఘాలు ఏర్పడవు. కొంతమంది ఏర్పడిన సంఘాలలో సేవ చేస్తున్నారు, తప్పు కాదు. కానీ ఎవరో ప్రయాసపడగా ఏర్పడిన సంఘాలు అవి. మనము ప్రభు కొరకు ప్రయాసపడగా, పని చేయగా, మన పనికి ఫలము ప్రభు అనుగ్రహిస్తే అది మనకి తృప్తికరంగా ఉంటుంది. ప్రభు పాత నిబంధన కాలంలో నాయకులుగా కొంతమందిని చాలా విశేషంగా ఉపయోగించాడు. వారిలో 12 గోత్రాల ప్రధానులు ఉన్నారు. మోషే కాలంలో 12 గోత్రాల ప్రధానులు ఉన్నారు. ఆ ప్రధానుల్లో యోధా గోత్రానికి ప్రధాని కాలేబు, ఎఫ్రాయిము గోత్రానికి ప్రధాని యెహోషువ. ఈ ఇద్దరు గొప్ప నాయకులు. దాని ద్వారా మనం ఎన్నో పాఠాలు నేర్చుకోగలం. యెహోషువలో ఎన్నో పాఠాలు ఉన్నాయి, యెహోషువ జీవితంలో పాఠాలు ఉన్నాయి, యెహోషువ గ్రంథములో పాఠాలు ఉన్నాయి. కాలేబు కూడా, కాలేబు పేరట పుస్తకం లేదు, కానీ కాలేబు జీవితం దైవ గ్రంథంలో మన కొరకు అక్కడక్కడ పరిశుద్ధాత్మ భద్రపరచి ఉంచాడు. కనుక నాయకులకు, సేవకులకు సహాయకరంగా అవే విషయాలు నేను మీతో కూడా పంచుకోవాలి, జ్ఞాపకం చేయాలి, ధ్యానించాలి, వివరించాలి అని నేను ఆశిస్తున్నాను. కాలేబు దీర్ఘకాలం ప్రభు కొరకు జీవించాడు. 14వ అధ్యాయంలో చూడండి, 10వ వచనం చదువుదాం. ఇప్పుడు మీరు చదవండి. 14వ అధ్యాయం 10వ వచనం. అంటే 7వ వచనంలో కాదేశు బర్నేయలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను అన్నాడు. అంతే కదా. కాదేశు బర్నేయలో నుండి
మోషే నన్ను పంపినప్పుడు 12 గోత్రాల ప్రధానులను పంపించాడు. వాగ్దాన దేశాన్ని వేగు చూచి రమ్మని పంపించాడు. అప్పుడు నేను 40 ఏండ్ల వాడను అన్నాడు. అప్పటికే ఆయన 40 ఏండ్ల వాడు అంటే చిన్నవాడు కాదు, పెద్దవాడే. ఒక వ్యక్తి దాదాపు 40 సంవత్సరాల వయసుకు వస్తే ఒక లెక్కలో వేస్తారు బైబిల్ ప్రకారం. 30 సంవత్సరాల వయసు అయితే ఒక లెక్క, 40 సంవత్సరాల వయసు అయితే ఒక లెక్క. మద్రాసులో జస్టిస్ శామ్యుల్ గారు ఉండేవారు. చాలా అనుభవం కలిగిన దైవజనుడు, గొప్ప నాయకుడు ఆయన. మన భారతదేశంలో సంఘాల్లో స్తంభాలుగా వాడబడిన టీజీ శామ్యుల్ గారు, జస్టిస్ శామ్యుల్ గారు ఒకరు మద్రాసులో, ఒకరు బాంబేలో ఉండేవారు. జస్టిస్ గారు కూడా మళ్ళీ మద్రాసుకే వచ్చి అక్కడనే స్టీవర్ట్ బైబిల్ కాలేజీ ప్రారంభించారు. శ్యాంబాబ్, యు ఆర్ నాట్ ఈవెన్ 40 అన్నాడు ఒకసారి. శ్యాంబాబ్, యు ఆర్ నాట్ ఈవెన్ 40 అన్నాడు. అంటే నీకు పెద్ద అనుభవం లేదు అని నాకు హెచ్చరిక చేయడానికి చెప్పాడు ఆయన. అప్పటికే కాలేబు వయసు ఎంత? 40 సంవత్సరాలు. మరి ఈరోజు ఆయన వయసు ఎంత? 85. ఈ 45 ఏండ్లు ప్రభు నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు అన్నాడు. ఇక్కడ ఎవరైనా 45 సంవత్సరాలుగా దేవుని సేవలో ఉన్నవారు ఉన్నారా? మీ వయసు 45 కాదు, 45 సంవత్సరాలుగా దేవుని సేవలో ఉన్నవారు ఎవరైనా ఉన్నారా? ఉంటే సంతోషం, లేకపోతే లోటేమి కాదు. దీర్ఘకాలం ప్రభు సేవలో కాపాడబడడం, వాడబడడం అది ప్రభు యొక్క మహాకృప అంతే. ఫాక్స్ గారు, అగ్రిప్ గారు దీర్ఘకాలం ప్రభు సేవలో వాడబడ్డారు. ప్రభుదాస్ గారు, ఆనందం గారు 40 సంవత్సరాలు వారు కలిసి సేవ చేశారు. ఆనందం గారు త్వరగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయనకున్న డయాబెటీస్, షుగర్ వ్యాధిని బట్టి వయస్సు తక్కువైనా మిగతా వారి కన్నా వారు త్వరగా ప్రభు సన్నిధికి చేరిపోయారు. కానీ ఆ 40 ఇయర్స్ 40 సంవత్సరాల్లో ప్రభుదాస్ గారు, ఆనందం గారి మధ్య ఏ భేదాలు లేకుండా, ఎన్నడూ ఏ కలహాలు కానీ, ఎటువంటి అసమాధానం కానీ లేకుండా వారు సహవాసాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకున్నారు, ఐక్యతను కాపాడుకున్నారు. అది గొప్ప విషయం. అలాగూ కొంతమంది జీవితాల్లో ప్రభు అనుమతిస్తాడు. అంటే ఏదో 3-4 సంవత్సరాలు సేవ చేసి ముగించడం కాదు కదా. ఇక్కడ 25 సంవత్సరాలు మన ప్రియులు ఉద్యోగం చేస్తూనే ప్రభు కొరకు ప్రయాసపడి చేసిన పని ప్రభు ఫలింపచేశాడు. చాలా స్థలాల్లో ఉద్యోగాలు చేసి భక్తి కలిగి ప్రయాసపడిన వారి ద్వారా, రామలింగారెడ్డి గారు వారి ద్వారా కడవ సంఘం ఏర్పడింది. మిఠా గారి ద్వారా కొన్ని సంఘాలు ఏర్పడ్డాయి. విజయానందం గారు, జార్జ్ విక్టర్ గారు ఉద్యోగాలు చేస్తూనే, కొందరు సేవ చేస్తూ ప్రభు కొరకు జీవించగా ప్రభు వారి ప్రయత్నం ఫలింపచేశారు. కాదేశు బర్నేయలు నుండి ఆయన నన్ను పంపినప్పుడు అని కాలేబు ఇక్కడ మాట్లాడుతున్నాడు. కాదేశు బర్నేయ అనే స్థలం సంఖ్యాకాండంలో 12 అంటే 11 సంఖ్యాకాండం 11, 12, 13, 14 అధ్యాయాల్లో కాదేశు బర్నేయను గురించే చెప్పాడు. కాదేశు అనేది ఒక అరణ్యం. కాదేశు అరణ్యము నుండి, పారాను అరణ్యము నుండి వాగ్దాన దేశానికి, అంటే అబ్రహాముకు తన సంతానానికి నేను ఇస్తానని ప్రభు వాగ్దానం చేసిన భూభాగం, ఆ దేశం ఏదో అది ఎలా ఉందో చూచి రావడానికి 12 మంది వెళ్ళారు. వెళ్ళనక్కర్లేదు. ఎందుకు వెళ్ళనక్కర్లేదు? చెప్పినవాడు ప్రభువే కనుక ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, అబద్ధికుడు కాదు.
మంచి దేశంలో ప్రవేశపెట్టుదునని చెప్పాడు. తప్పనిసరిగా ప్రవేశపెడతాడు కదా. ఆ దేశం ఎలా ఉందో చూసి రావాల్సిన అవసరం ఏముంది? అల్ప విశ్వాసాన్ని బట్టి, అవిశ్వాసాన్ని బట్టి, శరీర ప్రకారమైన ఆలోచనలను బట్టి వారు వెళ్ళి చూచి వచ్చారు. దానివల్ల 40 దినాలు తిరిగి 40 సంవత్సరాలు ఆలస్యం చేసుకున్నారు. వాగ్దాన భూమిలో చేరవలసిన సమయం చాలా ఆలస్యమైంది. దానికి కారణం వారే. మీరు సంచారము చేసిన దినముల లెక్క చొప్పున ఒక దినానికి 1 సంవత్సరం ప్రకారం దోష శిక్ష మీరు భరిస్తారు అని ఆయన చెప్పాడు. 12 మంది అక్కడి నుండి పంపబడ్డారు. సరే, ఒకే చోట నుండి పంపబడ్డారు, ఒకే పని మీద పంపబడ్డారు, ఒకే స్థలానికి పంపబడ్డారు, కలిసి వెళ్ళారు, కలిసి తిరిగారు, కలిసి దేశమంతా చూశారు. ఆ కొండలు, ఆ లోయలు, ఆ తోటలు, ఆ ఫలభరితమైన ప్రదేశం మొత్తం అంతా చూశారు. చూచిన తరువాత ఫలము కూడా తెచ్చారు. ఒక్క ద్రాక్ష గల ద్రాక్ష, దానిమ్మలు, అంజూరలు 3 తీసుకుని వచ్చినట్టుగా సంఖ్యాకాండం 13లో మనం చదువుతున్నాం. వారు తిరిగి తెచ్చినప్పుడు ఇశ్రాయేలు జనాంగమంతా ఇక్కడే ఉన్నారు. ఎక్కడ? పారాను అరణ్యం కాదేశులోనే ఉన్నారు. కాదేశు బర్నేయ అనే మాటలో ఉన్న అర్థం ఏంటంటే, నా కుమారుని నేను పిలిచాను, నా కుమారుని నేను పిలిచాను అని. ఇశ్రాయేలు నా కుమారుడు. నిర్గమకాండం 4:22లో చెప్పాడు ఆయన. ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ కుమారుడు అన్నాడు. నా కుమారుని నేను పిలిచాను. ఎక్కడి నుండి పిలిచాను? ఐగుప్తులో నుండి పిలిచాను అన్నాడు. ఐగుప్తులో నుండి తన కొరకు ప్రత్యేకంగా కోరుకున్నాడు ఆయన, పిలిచాడు. బర్నేయ, బర్ర అంటే కుమారుడు అని అర్థం. నేయ, నేను పిలిచాను, నా కుమారుని నేను పిలిచాను అని చెప్తున్నాడు ఆయన. కాదేశు బర్నేయ. కాదేశు అరణ్యములో ఉండగా తన కుమారుడైన ఇశ్రాయేలును తన కొరకు ప్రత్యేకంగా జీవించాలని, ఆయన సేవించేవారుగా ఉండాలని, అన్యజనులతో కాక అన్యజనులు ఉండే దేశమే వారు వెళ్ళి ఆ అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని స్వాధీనపరచుకొని గిల్గాలుతో ప్రారంభించి యుద్ధాలు చేసి స్వాస్థ్యం వారు పంచుకోవాలని ప్రభు వారి కొరకు ఏర్పాట్లు చేశారు. యెహోషువ గ్రంథంలో ఎక్కువగా యుద్ధాలు, విజయాలు మనం చూస్తున్నాం. యుద్ధాలు, విజయాలు. ప్రభు వారికి స్వాస్థ్యం ఇచ్చాడు. ఆ స్వాస్థ్యములో 2.5 గోత్రాల వారు అక్కడికి వెళ్ళకముందే కోరుకున్నారు. అది మనం ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రభు వారి కొరకు సిద్ధపరిచిన దేశానికి వెళ్ళకముందే ఇది మాకు కావాలి అని వారు సొంత ఆలోచనతో కోరుకున్నారు. కనుక ప్రభు యొక్క శ్రేష్టమైన దాన్ని ఆ 2.5 గోత్రాల వారు పోగొట్టుకున్నారు. కనుకనే అశ్షూరు వారు 2.5 గోత్రాల వారిని చెరపట్టుకుని వెళ్ళారు. వారి చెరకు చిక్కిన వారు మొదట 2.5 గోత్రాల వారే. మిగతా వారందరికీ అవతల ఆయన స్వాస్థ్యం ఇచ్చాడు. ఆ సందర్భంలో యోధా వంశస్థులు 4వ వచనంలో చెప్పాడు. యోధా వంశస్థులు వచ్చి వారి తరఫున కాలేబు వచ్చి యెహోషువ దగ్గర మనవి చేస్తున్నాడు. సంవత్సరాల క్రిందట ఏం జరిగిందో దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు? ఆనాడు దైవజనుడు మోషే ఉన్నాడు కదా, ఈనాడు మోషే లేడు. మోషే ప్రభు సన్నిధికి చేర్చబడ్డాడు. మోషే మృతి నొందిన తరువాత కదా ఆయన యెహోషువ నాయకునిగా ఏర్పరచుకున్నాడు. కానీ మోషే లేకపోయినా మాట ఇచ్చిన యెహోవా దాని ప్రకారం నెరవేర్చేవాడు. యోధా వంశస్థులు వచ్చి యెహోషువ దగ్గర మనవి చేస్తున్నారు అన్నాడు. చూడండి, 2 గోత్రాల ప్రధానులు కాలేబు, యెహోషువ, ఈ ఇద్దరు కలిసి 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 సేవ చేశారు. వారిలో ఏనాడు ఏ తేడాలు రాలేదు. 45 సంవత్సరాలు కలిసి సేవ చేస్తే ఎన్ని చిక్కులు ఎదుర్కొంటాం, ఎన్ని సమస్యలు ఉంటాయి, ఎన్ని విషయాల్లో అనైక్యత ఉంటుంది. కానీ యెహోషువ కాలేబులు ఐక్యతను కాపాడుకున్నారు.
ప్రభువు ముఖ్యం, ప్రభు పని ముఖ్యం. విన్నారా? ఈ సూత్రాలు మనం గట్టిగా పట్టుకోవాలి. మనం ఎక్కడ నిలిచి సేవ చేసినా, ఎవరితో కలిసి సేవ చేసినా, ప్రభువు ముఖ్యమైతే, ప్రభు పని ముఖ్యమైతే, సంఘం ముఖ్యమైతే, సేవ ముఖ్యమైతే, అన్ని పరిస్థితుల్లో మనం ఐక్యతను కాపాడుకుంటాం. 45 సంవత్సరాలు వారు కలిసి సేవ చేశారు. ఇంకా తర్వాత కూడా వారి సేవ సాగింది. ఈ కొండ ప్రదేశం నాకు దయచేయము 12వ వచనంలో కాలేబు మనవి మనం చూస్తున్నాం. కష్టతరమైన స్థలాన్ని కోరుకున్నాడు ఆయన. సమభూమి కాదు, మైదానం కాదు, రెడీమేడ్గా ఉన్నది కాదు. కష్టపడి కొండెక్కి వెళ్ళాలి, అక్కడ ఉన్నవారిని వెళ్ళగొట్టాలి, స్వాధీనం చేసుకోవాలి. అప్పుడు అది వానికి స్వాస్థ్యముగా ఉంటుంది. మనం చదువుతున్నాం కదా, 14వ అధ్యాయం 13వ వచనం చదవండి. యెహోవాను నిండు మనసుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను అన్నాడు. విన్నారా? దీనిలో ఒక మాట మీకు ముఖ్యంగా నేను జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. ఏమంటే, కొండ ప్రదేశం పొందినవాడెవరు? కొండ ప్రదేశం పొందినవాడెవరు? యెహోవాను నిండు మనసుతో అనుసరించువాడు అన్నాడు. సంఘాలలో ప్రాముఖ్యంగా నీకు నాకు ఉండవలసిన లక్షణం ప్రభువును అనుసరించుట. ప్రభు కొరకు గొప్ప కార్యాలు చేయడం తర్వాత సంగతి. అనుసరించుట అనేది ప్రాముఖ్యమైనది. ఇంగ్లీష్లో హోలీ ఫాలోడ్ ద లార్డ్, హోల్ హార్టెడ్ ఫాలోయింగ్. పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో ప్రభువును అనుసరించుట. ప్రభువుకు అనుసరించేవారు కావాలి. సేవకుడా, దైవ సేవలో ఉన్నవా? నాయకుడా, స్థానిక సంఘ నాయకత్వంలో ఉన్నవా? ప్రభువును నిండు మనసుతో అనుసరించడానికి మనం కంకణం కట్టుకుందాం, తీర్మానం చేసుకుందాం. ఎజ్రా ఒక దృఢ నిశ్చయం చేసుకున్నాడు. అలాగూ ఖచ్చితమైన నిశ్చయాన్ని మనం చేసుకుందాం. ఎవరు ప్రభువును నిండు మనసుతో అనుసరిస్తారో వారికి ప్రభువు సంఘాలు ఇస్తాడు, స్థలాలు ఇస్తాడు, సేవ ఇస్తాడు. మేము చాలా ప్రయాసపడుతున్నాం, కానీ మాకేమీ ఫలితం దక్కడం లేదు అనేటువంటి నిరుత్సాహకరమైన వార్తలు వినబడం. అనుసరించుట అనేది ప్రాముఖ్యమే. కనుక మనకు తెలుసు, ఆయన మన జీవితంలో చివరి వరకు మన ప్రభువును అనుసరించడానికి మనం పూనుకుందాం. అది ఒక లక్షణం. మరొక లక్షణం ఏమంటే, చూడండి 6వ వచనం చదవండి. 14వ అధ్యాయం 6వ వచనం. చాలు, యోధా వంశస్థులు అన్నాడు. ఈ కొండ ప్రదేశం ఎవరికి ఇచ్చాడు ఆయన? యోధా వంశస్థులకు ఇచ్చారు. యోధా వంశస్థులు అంటే స్తుతించేవారు. యోధా అంటే స్తుతి, యోధా అంటే స్తుతి. మనం ప్రభువును స్తుతించే వారంగా ఉండాలి. ఏముంది ఇది అనుకోవద్దు. మన జీవితంలో వ్యక్తిగతంగా ప్రభువును ఎరుగుట, ప్రభువును ఘనపరచుట, ప్రభువును స్తుతించుట అలవాటు చేసుకోవాలి. ఎక్కువగా ప్రభువును స్తుతించే వారిని ప్రభువు తన సేవలో, తన కార్యాల్లో వాడుకుంటాడు. సంఘములో సమయం ఉంటే స్తుతించవచ్చు, సమయం లేకపోతే అది వేరే విషయం. కానీ వ్యక్తిగతంగా మనం ప్రభువును స్తుతించే వారంగా ఉండాలి, ప్రభువును అనుసరించే వారంగా ఉండాలి. రెండవది, ప్రభువును స్తుతించే వారంగా ఉండాలి. స్తుతించాలి. ప్రభువును స్తుతిస్తూ ఉంటే ఆ ప్రభువు యొక్క గుణలక్షణాలు మనము ధ్యానించి వాటిని జీర్ణం చేసుకొని
మన జీవితంలో అనుభవిస్తూ ఆయన వర్ణించడం, ఆయన పైకెత్తడం, అటువంటి వారికి ప్రభువు సంఘాలు ఇస్తాడు, స్థలాలు ఇస్తాడు, వరాలు ఇస్తాడు, ప్రయాసపడే మనసు ఇస్తాడు. వారి ప్రయాసను ఆయన ఫలింపచేస్తాడు. యోధా వంశస్థుడు కాలేబు అని మనం గమనిస్తున్నాం కదా. మాత్రమే కాదు, కాలేబు గొప్ప ప్రార్థనాపరుడు కూడా. ఇవి సామాన్యమైన లక్షణాలుగా కనబడినా మనం ప్రభువును సేవిస్తూ మనం ప్రభువును స్తుతించుట సరిగా ఎరుగకపోతే, ప్రభువు సన్నిధిలో వ్యక్తిగతంగా ప్రార్థించుట అది మనం నిర్లక్ష్యం చేస్తే ప్రభు పనిలో మనం బలంగా పని చేయలేం, వాడబడలేం. ప్రభు సన్నిధిలో ఆయన మనవి చేస్తున్నాడు యెహోషువ దగ్గరికి వచ్చి. ఆనాడు మోషే ఏమని చెప్పాడో, యెహోవా చెప్పిన మాట నీకు తెలుసు, మోషే చెప్పిన మాట నీకు తెలుసు. ఈరోజు మోషే లేకపోయినా ఆ కొండ ప్రదేశం హెబ్రోన్, ఆ స్థలాన్ని నాకు దయచేయమని ఆయన అడుగుతున్నాడు. ఆయన ప్రభువును స్తుతించేవాడు, ప్రభు సన్నిధిలో ప్రార్థించేవాడు, ప్రభువును నిండు మనసుతో అనుసరించేవాడు, ప్రభువును చక్కగా ఆరాధించేవాడు, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేవాడు. ప్రతి విషయంలో ప్రభు మీద ఆధారపడి ఆయన ప్రార్థన చేసేవాడు. మరి ఆయన జీవితంలో ఏం జరిగిందో మనం ఇక్కడే జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 7వ వచనం చదువయ్యా. కాదేశు బర్నేయలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను, ఎవరికి భయపడక నేను చూచినది చూచినట్టే అతనికి వర్తమానము తెచ్చి తినే అన్న. చూచినది చూచినట్టే నేను వర్తమానము తెచ్చి తిని అన్నాడు. అంటే ఎవరైనా సరి అయిన సాక్ష్యం ఇచ్చేవాడు, మంచి సాక్ష్యం ఇచ్చేవాడు, సాక్షిగా జీవించేవారిని, ప్రభువు కొరకు ప్రభువును గురించి సాక్ష్యం ఇచ్చేవారిని ప్రభు ఉపయోగిస్తాడు. మనం ఎరిగిన విషయాలు కనుక వీటిని మీ ఎదుట క్లుప్తంగా ఉంచాలని ఆశిస్తున్నాను, ప్రయత్నం చేస్తాను. ఎవరికి కొండ ప్రదేశం ఇస్తాడు ఆయన? కష్టతరమైన స్థలాల్లో సేవ చేసి భాగ్యాన్ని ఎవరికి ఇస్తాడు ఆయన? ప్రభువును ఒకటి నిండు మనసుతో అనుసరించేవారు, అనుసరించడం ప్రాముఖ్యమే. రెండవది మనం ఏం గమనించాం? యోధా అంటే స్తుతించేవారు, చక్కగా ప్రభువును ఆరాధించేవారు. మూడవది ప్రార్థనాపరులు. ప్రభువు సన్నిధిలో ఎవరు నమ్మకంగా క్రమంగా ప్రభువు మీద ఆధారపడి ప్రార్థిస్తారో వారికి ఆయన ఆత్మల్ని ఇస్తాడు. నాలుగవది సాక్ష్యం ఇచ్చేవారు. సాక్ష్యం ఇవ్వాలి. మనం సర్వలోకానికి వెళ్ళి సాక్ష్యం ఇమ్మన్నాడు ఆయన. అందరూ ప్రసంగికులు కాదు, అందరూ ఉపదేశకులు కాదు, అందరూ పెద్దలు కాదు, కానీ అందరూ సాక్షులు. మనం సాక్ష్యం ఇవ్వాలి. మన సాక్ష్యం ద్వారా ప్రభువు కొన్ని ఆత్మలను సంఘానికి అనుగ్రహిస్తాడు. సాక్ష్యం అనేది చిన్న విషయం కాదు. మేము ఇక్కడికి రాకముందు ఒక ఇంటికి దర్శించాలని కడపలో సహోదరు నేను వెళ్ళాం, మరొక సహోదరుని తీసుకుని వెళ్ళాం. ఆ ఇంటి యజమాని బ్రదర్ అక్కడ లేరు. ఆయన కుమారుడు ఉన్నాడు, కోడలు ఉన్నది, పిల్లలు ఉన్నారు. వారు కూడా వేరే స్థలానికి ప్రయాణం చేయబోతూ ఉన్నారు. వెంటనే ఫోన్ చేశారు, బ్రదర్ వచ్చారు అని, సిస్టర్ వచ్చారని ఫోన్ చేస్తే ఆయన ఎక్కడున్నాడు అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వచ్చాడు. ఒక 10 నిమిషాల్లో ఇంటికి వచ్చాడు. ఆయన చెప్పిన విషయం మాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంది. బ్రదర్, సిస్టర్, ఈ రోడ్డు అవతల ప్రక్కన ఒక ఆయన ఉన్నాడు. ఆయన ప్రభువుని నమ్మలేదు, కానీ ప్రభువును గురించిన సంగతులు ఆయనకి తెలియజేస్తున్నాను అన్నాడు. ఆదికాండం చెప్పాను, ఆయనకు తెలియదు, బైబిల్ చదువుతూ ఉన్నాడు. ఆదికాండం చెప్పాను, తర్వాత మత్తయి సువార్త చెప్పి ఇప్పుడే మత్తయి సువార్త ముగించి వస్తున్నా అన్నాడు.
మా స్థానిక సంఘంలో ఎన్నడూ ఆయన నిలబడి ఒక్క మాట చెప్పడు. విన్నారా? మాకు కూడా తెలియదు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? రిటైర్ అయ్యి సమయాన్ని ప్రయోజనకరంగా ఉపయోగిస్తున్నాడు. మీటింగ్ వచ్చేవారికి వాక్యం చెప్పేది అది వేరే విషయం. అసలు కూడికకు రాని వ్యక్తికి ప్రభు ఎవరో, బైబిల్ ఏంటో ఆయన తెలియజేస్తూ ఆ రీతిగా నేర్పిస్తూ వస్తున్నాడు. సాక్ష్యమిచ్చుట. ఆయన ప్రసంగికుడు కాదు, పెద్ద కాదు, పరిచారకుడు కాదు, ఉపదేశకుడు కాదు, సువార్థికుడు కాదు, ముఖ్యుడిగా గుర్తించబడినవాడు కాదు. మరేం చేస్తున్నాడు? ప్రభువుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. తనకు కలిగిన రక్షణను గురించి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. కాలేబు అన్నాడు, ఎవరికి భయపడక నేను చూచినది చూచినట్టే అతనికి వర్తమానం తెచ్చాను. ప్రభువుని గురించిన సాక్ష్యం నిర్భయంగా ఇవ్వాలి, ధైర్యంగా సంతోషంగా ఇవ్వాలి. ఉన్నది ఉన్నట్టే, చూచినది చూచినట్టే నేను సాక్ష్యం ఇచ్చాను అన్నాడు. సంఖ్యాకాండం 13వ అధ్యాయానికి రండి. మన నోటిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 28వ వచనం చూడండి. ఆ 10 మంది ఏమంటున్నారు? ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము కలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకీలను చూచితిమి. అమాలేకీలు దక్షిణ దేశంలో ఉన్నారు. హిత్తీలు, యెబూసీలు, అమోరీలు కొండ దేశంలో నివసిస్తున్నారు. కనానీలు సముద్రమునొద్ద యొర్దాను నదీ ప్రాంతములలో నివసించుచున్నారని చెప్పిరి. వీరు చెప్పిన ఈ 2 వచనాల్లో ఎవరిని గురించి చెప్పారు? వారు శత్రువులను గురించి చెప్పారు. ఎవరెవరు ఎక్కడున్నారో చెప్పారు, వారి పట్టణాలు చెప్పారు, ప్రాకారాలు చెప్పాడు, వారు బలవంతులు అన్నాడు. శత్రువులను గురించి, పట్టణాలను గురించి, ప్రాకారాలను గురించి చెప్పారు, కానీ ప్రభువుని గురించి చెప్పలే. ధైర్యము కలిగించే వార్త చెప్పలే, నిమ్మడపరిచే వార్త చెప్పలేదు మిగతా 10 మంది. మరి కాలేబు ఏం చేశాడు చూడండి. 30వ వచనం. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మడపరచి మనము నిశ్చయముగా వెళ్ళవచ్చును అన్నాడా? వెళ్ళుదుము, ఖచ్చితంగా చెప్తున్నాడు. వెళ్ళుదుము, దాన్ని స్వాధీనపరచుకుందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలును. ఎందుకు? మన ప్రభువును బట్టి. ఎలా సాక్ష్యం ఇచ్చాడు? విశ్వాసంతో కూడిన సాక్ష్యం, ధైర్యంతో కూడిన సాక్ష్యం, నిరీక్షణతో కూడిన సాక్ష్యం, నిశ్చయితతో కూడిన సాక్ష్యం ఇచ్చాడు. మనము వెళ్ళుదుము, మనం జయించుటకు శక్తి మనకు చాలును, ప్రభు ఇస్తాడు, దాన్ని మనం స్వాధీనపరచుకుంటాం అని చెప్పాడు. అయితే అతనితో కూడా పోయిన మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలము అన్నారు. నెఫీలీల సంబంధులు ఉన్నారు అక్కడ, ఉన్నత దేహులు ఉన్నారు అక్కడ, అనాకీలు ఉన్నారు అక్కడ, రాక్షసుల వంటి వారు ఉన్నారు అక్కడ. మనం ఎక్కడికి వెళ్ళగలం? వారి దృష్టికి మేము మిడతల వలె ఉన్నాం అని ప్రజలను ఏడిపించారు, దుఃఖపరిచారు, నిరుత్సాహపరిచారు 10 మంది. కానీ కాలేబు, యెహోషువలు చక్కని సాక్ష్యం ఇచ్చారు. నమ్మదగిన సాక్ష్యం, ధైర్యపరిచే సాక్ష్యం, వారి విశ్వాసాన్ని బలపరిచే సాక్ష్యం ఇచ్చారు. మనము వెళ్ళుదుము, మనం జయించుకున్నట్టుకు మనకు శక్తి చాలును, ప్రభు మనకి సహాయం చేస్తాడు, మనం వారిని జయించుదుము అని, స్వాధీనపరచుకుందుము అనే మాటలు వారు చెప్తున్నారు. యెహోవా మన యందు ఆనందించిన ఎడల మనము ఆ దేశంలో చేరుదుము, ఆయన దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము అని
14వ అధ్యాయంలో బట్టలు చింపుకొని సాక్ష్యం ఇచ్చారు అన్నాడు. విన్నారా? ప్రభు కొరకు సాక్ష్యం ఇవ్వడం అంటే ఎట్లా? బట్టలు చింపుకున్నారు అంటే అర్థం ఏంటి? వారు తమను తాము తగ్గించుకున్నారు. బట్టలు చింపుకొని భారము కలిగి ఏదో సాక్ష్యం ఇవ్వాలి అని కాదు. 10 మంది అధైర్యపరుస్తున్నారు. రాత్రంతా పాళెములో ఏడ్పు, ఏం కారణం లేదు. కానీ కాలేబు, యెహోషువ ఇద్దరూ కలిసి మంచి సాక్ష్యం ఇచ్చారు, నమ్మకమైన సాక్ష్యం ఇచ్చారు. వారు ప్రభు మీద ప్రభువుని గురించి మాట్లాడుతున్నారు, విశ్వాసముతో చెప్తున్నారు. మనం వెళ్ళుదుము, ప్రభు మన యందు ఆనందించిన ఎడల అక్కడ మనలను చేర్చును, ఆ దేశంలో మనలను చేర్చును అని చెప్పి. ఎవరికి ఆయన సేవ ఇస్తాడు, సంఘాలు ఇస్తాడు, ప్రదేశాలు ఇస్తాడు, కష్టతరమైన స్థలాల్లో ఫలింప చేస్తాడు. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇతడు మంచి సాక్షిగా జీవించాడు. ఎవరు సాక్షిగా జీవిస్తారు, ఎవరు సాక్ష్యాన్ని కాపాడుకుంటారు, ఎవరు ప్రభువును గురించి సాక్షులుగా ఉండడానికి అప్పగించుకుంటారో అట్టి వారికి ప్రభు కొండ ప్రదేశాలు ఇస్తాడని దీని ద్వారా మనం గమనిస్తున్నాం. సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో మరి ఒక లక్షణాన్ని కూడా మనం చూద్దాం. చూడండి, 23వ వచనం చదవండి. ఒక్క గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో ఇద్దరు మూసిరి అన్నాడు. మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను, కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి. చాలు 26వ వచనం చివరి భాగం చూడండి. ఇశ్రాయేలుల సర్వ సమాజము నొద్దకు వచ్చి వారికిని ఆ సర్వ సమాజమునకును సమాచారము తెలియజెప్పి తర్వాత ఏమన్నాడు? ఆ దేశపు పండ్లను వారికి చూపించారు. ఎవరు వీరు? పండ్లను తెచ్చారు, ఫలించేవారు, ఫలాలు తెచ్చేవారు. ఇట్టి వారికి ప్రభు ఫలాలు ఇస్తాడు. విన్నారా? ఏ పండ్లు తెచ్చారు? ద్రాక్ష పండ్లు తెచ్చారు, దానిమ్మ పండ్లు తెచ్చారు, అంజూర పండ్లు తెచ్చారు. అంజూర పండ్లు అన్నాడు, దానిమ్మ పండ్లు అన్నాడు. ద్రాక్షను గురించి ఏం చెప్తున్నంటే ఒక్క గెల గల ద్రాక్ష ఆ కొమ్మ కోసి ఇద్దరు మోసి తెచ్చారు అన్నాడు. ఇద్దరు మోసి తెచ్చారంటే యూదులు, ఇశ్రాయేలు ఎంత బలాఢ్యులు చూడండి. ఇద్దరు, ఒక్క వ్యక్తి 100 కేజీల బరువు మోయగలిగితే ఇద్దరు మోసి తెచ్చారంటే 200 కేజీల బరువు కనీసం, ఇంకా ఎక్కువే ఉండొచ్చు. ఒక్క ద్రాక్ష గెల ఎంత? 200 కేజీల కన్నా ఎక్కువ బరువు అంట. అటువంటి అంత గెలలు పండేటువంటి ద్రాక్ష ఆ కొండ ప్రదేశం, ఆ సారవంతమైన భూమి ప్రభు వారికి వాగ్దానం చేశాడు, ఇవ్వబోతున్నాడు, ప్రవేశపెట్టబోతున్నాడు. ఇది మామూలు చిన్న చిన్న ద్రాక్షలు కాదు, అవి పండ్లు తెచ్చారు. ఫలించేవారు, ప్రార్థించేవారు, స్తుతించేవారు, సాక్ష్యం ఇచ్చేవారు, ఫలించేవారు. ఆలోచించారా? మనము పండ్లు తీసుకొని రావాలి. ఆ దేశపు పండ్లు చూపించారన్న. వారు ఒట్టి చేతులతో రాలేరు, వారు నిష్ఫలులుగా లేరు. ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారిని గురించి పేతురు రాస్తున్నాడు. మీరు విశ్వాసానికి అమర్చుకోవలసినవన్నీ అమర్చుకున్నట్లయితే నిష్ఫలులుగా ఉండరు, సోమరులుగా ఉండరు, గుడ్డివారుగా ఉండరు. ప్రభు యొక్క నిత్య రాజ్యములో సమృద్ధి అయిన ప్రవేశం మీకు ఉంటుంది అని ఆయన చెప్పాడు. గనుక మనం ప్రభువును అనుసరించే వారంగా ఉందాం, ప్రభువును చక్కగా స్తుతించి ఆరాధించే వారంగా ఉందాం, ప్రభువు సన్నిధిలో ప్రతి విషయమై ప్రార్థన చేసేవారంగా, ప్రార్థన మీద ఆధారపడే వారంగా ఉందాం. అంతేకాదు, నమ్మకమైన సాక్ష్యం ఇచ్చేవారు, వారు సాక్ష్యం ఇచ్చేవారు, సాక్షులుగా జీవించేవారు,
భయపడకుండా సరైన రీతిగా సాక్ష్యం ఇచ్చేవారు అని మనం గమనిస్తున్నాం. వారు ఫలించేవారు, ఫలాలు తెచ్చి చూపించారు. ఫలభరితమైన దేశాన్ని ప్రభు వారికి అనుగ్రహించాడు. సంఖ్యాకాండం 13వ అధ్యాయం, అక్కడ ఎవరున్నారో చెప్పాడు కదా. 28వ వచనం మరొకసారి చదవండి, మనం ముగించుకుందాం దాదాపుగా. ఆ దేశములో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారములు కలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకీలను చూచితిమి అన్నాడు కదా. ఈ అనాకీలను కాలేబు జయించాడు. హెబ్రోను పేరు కిర్యత్ అర్బా, యెహోషువ 14:15 రాశాడు. అర్బా అనాకీలలో గొప్పవాడు అన్నాడు. అర్బా అనాకీలలో గొప్పవాడు. అనాకీలతో యుద్ధము చేసి వారిని జయించాడు యెహోషువ. ఓడిపోయినవాడు కాదు. కొండ ప్రదేశము నాకు దయచేయము, అక్కడ అనాకీలు ఉన్నారు. అనాకీలను ఆయన జయించాడు. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయంలో ఆయన అనాకీలు శేషయి, అహీమాను, తల్మై 14వ వచనంలో రాయబడింది. మీకు దొరికిందా? 15-14 యెహోషువ గ్రంథం. ముగ్గురు శత్రువులను ఓడించాడు. శరీరాశ, నేత్రాశ, జేబుడంబం. ఇటువంటి శత్రువుల పైన మనం జయాన్ని సాధిస్తే ప్రభు నిన్ను కూడా స్వాస్థ్యం, హెబ్రోను వంటి స్వాస్థ్యం సంపాదించే వారినిగా ఆయన చేస్తాడు. చివరిగా కాలేబు ఇచ్చిన ఒక సాక్ష్యం ఇక్కడ మనం చదువుకుందాం. చూడండి, 11వ వచనం చదివా. 14వ అధ్యాయం 11వ వచనం. ఎక్కడయ్యా? 14:11 యెహోషువ గ్రంథం. ఆ మాట మనకు కాదు. మోషేను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకు అంత బలం అన్నాడు. దేనికి బలం ఉంది ఆయనకి? చదువయ్యా. యుద్ధము చేయుటకు కానీ, వచ్చుచూ పోవచ్చు ఉండటకు కానీ నాకు ఎప్పటి అట్లు బలమున్నది అన్నాడు. ఇది చాలా చక్కని మాట. ఈ మాటతో నేను ముగించాలని ఆశిస్తున్నాను. విన్నారా? 40 ఏండ్ల నాడు నాకెంత బలమో. ఏమంటాడు ఆయన? టుడే ఐఎమ్ 85 years old. ఈనాడు 85 సంవత్సరాల వయస్సులో ఉన్నాను. ఆనాడు నాకెంత బలము, ఈనాడు నాకంత బలం. నేను చెప్పలేనన్నమాట, బ్రదర్ చెప్పలేనన్నమాట, అందులో చాలామందిని చెప్పలేమ్మా. నరుని ప్రాయము కొలది శక్తి ఉన్నది. వెళ్ళే కొద్దీ ఆసక్తి ఉన్నా, భక్తి ఉన్నా శక్తి తగ్గిపోతున్నది కదా. కొన్నిసార్లు స్వరమే రాదు. చాలా బలహీనతలు మనకున్నాయి. మనం మోషే వంటి వారం కాదు, కాలేబు వంటి వారం కాదు, యెహోషువ వంటి వారం కాదు. దేహ దారుఢ్యత మనకు లేదు, కాలి సత్తువ మనకు లేదు, కనుదృష్టి లోపాలు మనకున్నాయి, అన్ని రకాల బలహీనతలు మనకున్నాయి. కానీ ఆత్మీయంగా ఆనాడు నాకెంత బలమో ఈనాడు నాకంత బలం అని మనం చెప్పగలము. బలవంతులై ఉండండి అని ప్రభువు చెప్తున్నాడు. బలవంతులై ఉండండి. ప్రభు కార్యాలు చేయాలంటే బలహీనులుగా ఉంటే కాదు, మనం బలవంతులుగా ఉండాలి. కొరింథీ పత్రికలో ఆయన ముగిస్తూ చెప్పాడు, బలవంతులై ఉండండి అన్నాడు. కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయం చూడండి. కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. మెలకువగా ఉండండి, విశ్వాసమందు నిలుకడగా ఉండండి, పౌరుషము గలవారై ఉండండి, బలవంతులై ఉండండి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి అన్నాడు.
ఎలా బలవంతులుగా ఉండాలి? ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. మీరు అంతరంగ పురుషుని యందు, చాలు శక్తి ఎక్కడ? అంతరంగ పురుషుడు అన్నాడు. విన్నారా? ఈ బాహ్య పురుషుడు కృషిస్తున్నాడు, మాట వినబడదు, దృష్టి తగ్గిపోతున్నది, శక్తి సత్తువ తగ్గిపోతున్నది, ఆరోగ్యంలో లోపాలు ఉన్నాయి, క్షీణత ఉన్నది. కానీ స్ట్రెంగ్త్ ఇన్ ద ఇన్నర్ మ్యాన్, అంతరంగ పురుషునులో ఆత్మలో శక్తి కలిగి, అంతరంగ పురుషునిలో శక్తి కలిగి, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అని చెప్పాడు. ఈ ఉదయకాలం కొండ ప్రదేశం కోరుకున్న కాలేబు ఎటువంటి వ్యక్తిగా జీవిస్తే ప్రభు ఆయనకి దాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాడో దాన్ని మనం అన్వయించి ఆలోచన చేసామంతే. ఒక చిన్న ఆలోచన ఇది. ప్రభువును నిండు మనసుతో అనుసరించే వారంగా ఉందాం. అది మన జీవితాల్లో ప్రాముఖ్యమైనది. వారిని వీరిని అనుసరించడం కాదు, ప్రభువును నిండు మనసుతో అనుసరించాలి. ప్రభువును చక్కగా ఆరాధించి స్తుతించే వారంగా ఉందాం. ప్రభు సన్నిధిలో ప్రార్థించే వారంగా ఉందాం. ప్రభువును గురించి సాక్ష్యం ఇచ్చే వారంగా ఉందాం. ఫలము తెచ్చే వారంగా ఉందాం. మనము యుద్ధము చేసి జయము సంపాదించే వారంగా ఉందాం. అనాకీయులపైన జయం సాధించినప్పుడే ప్రభు మనకు కొత్త స్థలాలు సేవ భారాన్ని ఆయన అనుగ్రహిస్తాడు, ఆయన నడిపిస్తాడు. చివరిగా మనము జ్ఞాపకం చేసుకున్నాం, అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన మహిమ కొరకై మనం సాగిపోదాం. చిన్న ప్రార్థన చేద్దాం, కార్యక్రమాన్ని పెద్దలు తెలియజేస్తారు. కృపగల మా ప్రియ ప్రభువా, వేల సంవత్సరాల క్రిందట భక్తి కలిగి శక్తి కలిగి జయ జీవితం జీవించి హెబ్రోనును స్వాస్థ్యముగా పొందిన కాలేబును మా ఎదురుకి తెచ్చి మమ్మను ప్రోత్సాహపరచినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సామాన్యమైన లక్షణాలే కానీ మా జీవితాల్లో ఎంతగా వాటిని పాటించాలో చేరువచ్చిన మా అందరికీ నేర్పించుమని మధ్యాహ్నం కొరకు సహోదరులను సిద్ధపరచండి. ఇంకా సాయంకాలం రేపు ఆదివారం వరకు జరిగే ప్రతి కూడికపై దీవెన ఉంచుమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.